2025 ఐపీఎల్ ఆక్షన్ సెట్స్ అంటే టోటల్గా ప్లేయర్స్ లిస్ట్ రిలీజ్ అయ్యాక ఆక్షన్ డైనమిక్స్ మొత్తం మారిపోయాయి. ఎందుకంటే సెట్స్లో ఎవరు ముందు వస్తున్నారు, ఎవరు వెనక వస్తున్నారు, దీనిపైనే ఆక్షన్ డైనమిక్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ అలాగే చాలా మంది ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఎవరు అంటే ఇన్ని రోజులు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అనుకున్నారు. బట్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ అవుతారు, కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతారా లేదా అన్న డౌట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి మనం సెట్స్ చూసాము అంటే మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఐపీఎల్ 2025కు సంబంధించిన అన్ని అప్డేట్స్, ఆప్షన్ టైమింగ్స్ అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. అయితే ఎవరికైనా డౌట్ ఉంటే 3 PM కొన్ని కామెంట్స్ చూసాను అనమాట. 24th 3 PM మధ్యాహ్నం 3 గంటలకు ఐపీఎల్ ఆప్షన్ అనేది లైవ్ వస్తుంది. ఎక్కడ అంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో, అలాగే జియో సినిమా యాప్లో. అయితే ఒకసారి సెట్స్ చూశాక మీకు చెప్తాను ఏం జరగబోతోంది ఐపీఎల్ ఆప్షన్లో అని చెప్పి. సెట్ 1లో చూసాము అంటే బట్లరు, శ్రేయస్ అయ్యరు, రిషబ్ పంత్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్. అంటే హర్షదీప్ సింగ్ సెట్ 1లోకి వస్తాడని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అలాగే ప్రెజెంట్ హర్షదీప్ సింగ్ సూపర్ ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడు. హర్షదీప్ సింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ బౌలర్ అయ్యే అవకాశం ఉంది ఈ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్లో. ఎప్పుడైనా మీరు చూసారంటే ఎక్కువ సార్లు బౌలర్స్కే ఎక్కువ మనం ప్రైస్ ఇస్తూ ఉంటాం ఆక్షన్లో. అండ్ అంతేకాకుండా పంజాబ్ మళ్ళీ అతని కోసం గట్టిగా పోటీ పడవచ్చు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. అండ్ సెట్ 2 ఒకసారి చూశారు అంటే యుజ్వేంద్ర చాహల్ సెట్ 2లోకి వచ్చాడు. ఇది కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యండి. లియామ్ లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్. కేఎల్ రాహుల్ సెట్ 1లో ఉంటాడని అందరూ అనుకున్నారు. సో మీకు డౌట్ రావచ్చు, సెట్ 1 సెట్ 2 ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటని ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఈ సెట్ 1 సెట్ 2 అన్నవి కూడా డిసైడ్ చేశారు. అంటే మిగతా సెట్స్ అన్ని ఎంత ఇంపార్టెంట్, ఈ రెండు అంతే ఇంపార్టెంట్. కానీ చాలా ఇంపార్టెంట్ అనుకున్న ప్లేయర్స్ ఫస్ట్ సెట్ 1 ఫస్ట్ సెట్ 2లో మాత్రం ఉంటారనమాట. అంటే ఇక్కడ బౌలర్స్, బ్యాట్స్మెన్స్, కీపర్స్ సంబంధం లేకుండా ఉంటారు. మిగతాదంతా ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది. సో ఇది ఎవరు పెడతారు అంటే ఐపీఎల్ టీమ్సే ఇంట్రెస్ట్ చూపించి టిక్ మార్క్ వేసి బీసీసీఐకి ఇస్తాయన్నమాట. ఆ ఇంట్రెస్ట్ని ఫిల్టర్ చేసి వాళ్ళు సెట్ 1 సెట్ 2లో పెడతారు. సో కేఎల్ రాహుల్ సెట్ 2కు వచ్చాడు అంటే పైన ఉన్న వాళ్ళకన్నా తక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. సో మంచి ప్రైసే వస్తుంది, కానీ భారీ ప్రైస్ రావడం కష్టం. ఒకవేళ పైన ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ఎవరైనా ఛాన్స్ మిస్ అయ్యి అలాంటివి ఏమైనా జరిగితే రావచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నారు అంటే మొహమ్మద్ షమి కూడా సెట్ 2లో ఉన్నాడు. షమి కూడా మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మిచెల్ స్టార్క్ని నమ్ముకున్నారు లాస్ట్ టైం కేకేఆర్ వాళ్ళు. అతను మంచి అమౌంట్ అమ్ముడుపోతాడు, కానీ అతని దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే పిచ్చెస్ ప్రాబ్లం వస్తుంది, కానీ మొహమ్మద్ షమి దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుంది, హర్షదీప్ సింగ్ దగ్గర కన్సిస్టెన్సీ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ నాకు తెలిసి రిషబ్ పంత్ ఒక 20 crores క్రాస్ చేసి 25 వరకు వెళ్తాడేమో అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎందుకో బౌలర్స్, అది కూడా ఇండియన్ బౌలర్స్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే కొత్త ఆర్టీఎం రూల్స్ అన్నవి టోటల్గా ఆక్షన్ని మార్చేయబోతున్నాయి. సో ఎవరికైనా కొత్త ఆర్టీఎం రూల్స్ అర్థం కాకపోయి ఉంటే చిన్నగా 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్ కదా మొహమ్మద్ షమి. ఇప్పుడు ఒక 15 crores బిడ్డింగ్ జరిగింది. ఆ టైంలో గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం కార్డును లిఫ్ట్ చేసింది, మాకు మొహమ్మద్ షమి కావాలి అని చెప్పి. పాత రూల్స్ ప్రకారం షమి గుజరాత్కి వెళ్ళిపోవాలి, కానీ కొత్త రూల్ ప్రకారం ఆర్టీఎం కార్డు లిఫ్ట్ చేశాక 15 crores దగ్గర నుంచి ఇంకొక రౌండ్ ఆప్షన్ జరుగుతుంది. అంటే మళ్ళీ టీమ్స్ పోటీ పడతాయి. పోటీ పడ్డాక ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుందో ఆ అమౌంట్, ఇక ఆర్టీఎం కార్డు ఎత్తారు కదా, సో ఆ అమౌంట్ షమీకి ఇచ్చి తీసుకోవాలి గుజరాత్. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కావాలని చెప్పి అమౌంట్ని వేస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది టీమ్స్ది. ఇది ఆక్షన్ స్ట్రాటజీ. సో అందుకే ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అన్నది కేవలం శ్రేయస్ అయ్యరో, రిషబ్ పంత్ కాకుండా జోస్ బట్లర్ అవ్వచ్చు, లేకుంటే హర్షదీప్ సింగ్ అవ్వచ్చు, మొహమ్మద్ షమి అవ్వచ్చు, ఏం జరుగుతుందో తెలియదు అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాహల్ కూడా తన లైఫ్లో అంటే ఇంతవరకు ఆక్షన్లో తెచ్చుకున్న అమౌంట్ కన్నా ఈసారి ఆక్షన్లో ఎక్కువ తెచ్చుకుంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాహల్ విలువ ఏంటి అన్నది బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ చూసాక తెలిసింది. ప్రతి సీజన్లో సూపర్ హిట్. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ అనమాట. సో ఆక్షన్ అప్డేట్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యారంటే మీకు క్విక్ అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా తెలుస్తూ ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.